హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అయిన ఘాటీ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హీరోయిన్ అనుష్క అట్లాగే డైరెక్టర్ క్రిష్ గతంలో వేదం అనే సినిమా చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఘాటీ అనే సినిమా చేశారు. అది ఈ వారమే థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో తూర్పు కనుమల్లో గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని కుందల నాయుడు, కాష్టాల నాయుడు తన కనుసైగల్లో శాసిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో శీలావతి కండక్టర్గా ఉద్యోగం చేస్తూ వైద్య వృత్తిలో ఉన్న దేశీరాజును ప్రేమిస్తూ ఉంటుంది. అయితే కొండ ప్రాంతంలో గంజాయి రవాణా చేసే కూలీలు జరిగే అన్యాయాన్ని సహించలేక శీలావతి దేశీరాజు కూడా గంజాయి మాఫియాలోకి అడుగు పెడతారు. ఘాటీల తిరుగుబాటుని సహించలేని నాయుడు ఫ్యామిలీ శీలావతి దేశీరాజుపై కక్ష కడతారు. ఆ క్రమంలోనే శీలావతి దేశీరాజు పెళ్లి రోజున కుందల కష్టాల నాయుడు వారిపై అటాక్ ప్లాన్ చేస్తారు. గంజాయి మాఫియా వ్యవహారాలని కుందల కష్టాల నాయుడు ఎలా కొనసాగించారు, ఉద్యోగాలు చేసుకునే శీలావతి దేశీరాజు గంజాయి వ్యాపారంలోకి ఎందుకు ప్రవేశించారు, నాయుడు బిజినెస్కి అడ్డంగా మారిన శీలావతిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు, ఘాటీలకి జరిగిన అన్యాయం, తనకు జరిగిన అవమానానికి శీలావతి ఎలా రియాక్ట్ అయింది, దేశీరాజు అసలు లక్ష్యం ఏంటి, తన ప్రియుడి లక్ష్యాన్ని శీలావతి పూర్తి చేసిందా లేదా, గంజాయి వ్యాపారాన్ని ఆపేయాలని అలాగే ఘాటీ వృత్తిని వదిలేయాలని శీలావతి ఎందుకు యూటర్న్ తీసుకుంది, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ అనుష్క శెట్టి మరోసారి పవర్ఫుల్ పాత్రలో చాలా ఈజీగా నటించింది. చాలా సీన్స్లో ఆమె నటన కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్స్ కానీ ఆడియన్స్ని మెప్పిస్తాయి. అట్లాగే హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ ప్రభు టాలీవుడ్కి మంచి ఎంట్రీ ఇచ్చాడు. అతని పాత్ర కొంచెం తక్కువే ఉన్నప్పటికీ అతని పాత్రతో అతను మెప్పిస్తాడు జనాల్ని. అట్లాగే అతడికి అనుష్కకి మధ్యలో వచ్చే సీన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. జగపతి బాబు ఈ సినిమా కథని ముందుకు తీసుకెళ్లే పాత్రలో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ అనేది ఈ సినిమాలో తను చూపించాడు. చైతన్యరావు పాత్ర బాగుంది. ఇంకా ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులందరూ పర్వాలేదనిపిస్తారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో యాక్షన్, లవ్, రివెంజ్ వంటి మంచి ఎలిమెంట్స్ ఉన్నా వాటిని గ్రిప్పింగ్గా చూపించే మంచి స్టోరీ లేకపోవడం పెద్ద మైనస్గా కనిపించింది. ఇంకొక బిగ్ మైనస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు. దాంతో సీన్స్ చూస్తున్న ఆడియన్స్కి ఏ రకంగానూ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సెకండ్ హాఫ్లో చూపించిన ఎమోషన్స్ ఇంకొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేది అనిపించింది. సినిమాలో రైటింగ్ స్కిల్స్ చాలా వీక్గా ఉన్నాయి. దానివల్ల ఆ సీన్స్ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. చాలా పాత్రలు డిజైన్ చేసినవి సగం డెవలప్ చేసి సగం వదిలేశారా అన్నట్టుగా అనిపిస్తాయి. అనుష్క శెట్టి అట్లాగే లీడ్ రోల్లో యాక్ట్ చేసిన వాళ్ళ పాత్రలో ఇంకొంచెం బెటర్గా రాసుకోవాల్సింది. వారికి సరైన ఎలివేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ పండలేదు సినిమాలో. దానివల్ల చూస్తున్న ప్రేక్షకులు చాలా ఫీల్ అవుతారు. ముఖ్యంగా సినిమా మొత్తం ఒక ఫ్లాట్ డైరెక్షన్లో వెళ్ళిపోవడం, సెకండ్ హాఫ్ కంప్లీట్గా డల్ మూమెంట్స్తోనే ఉండడం ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. దాని ఇంపాక్ట్ ఎంటైర్ సినిమా మీద పడింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే శ్రీనివాసరావు రాసిన స్టోరీ చాలా బలహీనంగా ఉంది. అట్లాగే క్రిష్ డైరెక్షన్ కూడా అంతే ఫ్లాట్ నరేషన్లో వెళ్ళిపోయింది. సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ కొంతవరకు బాగున్నాయి, కొన్ని బాగోలేదు. ఈ సినిమా విజువల్స్ పరంగా చాలా చక్కగా చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్పై ఇంకొంచెం ఫోకస్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. అట్లాగే ఈ సినిమాకి అందించిన బీజిఎం వరకు బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఘాటీ అనే సినిమా ఒక రివెంజ్ డ్రామాగా కొంతవరకు ఆకట్టుకుంటుంది. అనుష్క శెట్టి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, విక్రమ్ ప్రభు డీసెంట్ యాక్టింగ్ మెప్పిస్తాయి. కథలో బలం లేకపోవడం, డల్గా ఎగ్జిక్యూషన్ ఉండడం, ఫ్లాట్ నరేషన్తో వెళ్ళిపోవడం సినిమా మొత్తం, కొన్ని పాత్రల డిజైనింగ్ ఆకట్టుకోకపోవడం ప్రధాన మైనస్గా కనిపిస్తాయి. హీరోయిన్ అనుష్క అభిమానులకి, డైరెక్టర్ క్రిష్ సినిమాలకి ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒకసారి నచ్చచ్చు. రివెంజ్ సినిమా డ్రామాల్ని బాగా ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమా చూస్తే నచ్చే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.